మిత్రులారా, ప్రపంచంలోకెల్లా అత్యంత బలసంపన్నమైన శక్తి, మహా సైనిక శక్తి పెంటగాన్, అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం. పెంటగాన్ పెట్టిన షరతులకు జర్నలిస్టులు మూకుమ్మడిగా ఏకకంఠంతో నిరసన ప్రకటించారు. ఇక నుంచి మీ కార్యాలయంలో కూర్చొని వార్తలు రాయబోము అని ధిక్కరించి బయటకు వచ్చారు. నిజంగా ప్రపంచ జర్నలిజం చరిత్రలోనే ఒక అత్యంత ఆసక్తిదాయకమైన సంచలనాత్మకమైన విషయం ఇది. ప్రత్యేకించి మనం భారతదేశం నుంచి మాట్లాడుకునేటప్పుడు నిన్నటికి నిన్న మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి, తాలిబాన్ మంత్రి పత్రికా సమావేశం నిర్వహిస్తే ఎక్కడా నిరసన చెలరేగని వాతావరణం. ముఖేష్ చంద్రాకర్ అనే ఒక మారుమూల బస్తర్ జర్నలిస్టును కాంట్రాక్టర్లు హత్య చేస్తే నిరసన చెలరేగని వాతావరణం. సిద్దిక్ కప్పన్ ఒక దళిత బాలిక మీద అత్యాచారాన్ని రిపోర్టు చేయడానికి వెళ్ళినందుకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం ఊపా కింద అరెస్టు చేయబడి 2 సంవత్సరాలు జైలులో మగ్గిపోయిన నిరసన తెలియని సందర్భం. ఇటువంటి సందర్భం నుంచి పెంటగాన్లో జరిగిన ఈ వ్యవహారం వింటే ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కలుగుతుంది. అధికారాన్ని, ప్రభుత్వాన్ని, నియంతృత్వాన్ని నిలదీసి ధిక్కరించి వార్తలు రాయడమే తమ ఏకైక ప్రమాణంగా చూసుకోవలసిన ఒక స్థితి. అందువల్ల ఈ అమెరికా వార్త గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకోవలసి ఉంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా మారిన తర్వాత దేశం మీద, దేశంలోని ప్రజాస్వామిక సంప్రదాయాల మీద గొడ్డలి వేట్లు అనేకం పడుతూ ఉన్నాయి. అది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా ఆయన దగ్గర డిఫెన్స్ సెక్రటరీ అంటే మన రక్షణ శాఖ మంత్రి లాంటి పదవి, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చాడు. పెంటగాన్ అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం. ఆ కార్యాలయం నుంచి పత్రికలకు, ఛానళ్లకు వార్తలు పంపించే విలేకరులు ఉంటారు. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా పత్రికలలో, ప్రచార సాధనాలలో బీట్ అనేది ఉంటుంది. ఒక విలేకరిని ఆ బీటు కేటాయిస్తే ఆ బీట్లో ఏమేమి వార్తలు వస్తున్నాయి చూసి అవి రాయడం ఆ విలేకరి పనిగా ఉంటుంది. అట్లాగే పెంటగాన్లో కూడా ఒక పత్రికా కార్యాలయం ఉంది. ఆ పత్రికా కార్యాలయంలో 40-50 మంది విలేకరులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పెంటగాన్ నుంచి ఏం జరుగుతూ ఉన్నది, ఎక్కడి నుంచి యుద్ధ నౌకలు ఎక్కడికి వెళ్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సైనిక స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి విమానాలు వెళ్తున్నాయి, ఏ యుద్ధాలలో అమెరికా జోక్యం చేసుకుంటూ ఉన్నది, ఎక్కడికి సైనిక సహాయం అందిస్తూ ఉన్నది, ఉక్రెయిన్లో ఏం జరుగుతున్నది, గాజాలో ఏం జరుగుతున్నది, ఇటువంటి సమస్త సమాచారానికి కేంద్ర బిందువైన పెంటగాన్. ఆ పెంటగాన్లో ఉండే ఈ 50 మంది విలేకరులు ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి అది సైనికాధికారులను కలిసి కావచ్చు, సైనికాధికారులను బహిరంగంగా కలిసి కావచ్చు, రహస్యంగా కలిసి కావచ్చు, తమకున్న సంబంధాలు ఉపయోగించుకొని కావచ్చు, వార్తలు సేకరిస్తారు. ఆ వార్తలే ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాగిస్తున్న అనేక సైనిక వ్యవహారాల విశేషాలు ప్రజలకు తెలియజేస్తాయి. ఈ పెంటగాన్ ఎటువంటి కేంద్రం అంటే ఈ పెంటగాన్ నుంచే పెంటగాన్ పేపర్స్ అనే మాట మీరు వినుంటారు. 1970లలో అమెరికా వియత్నాంలో సాగిస్తున్న దుర్మార్గాల మీద అమెరికన్ అధ్యక్షుడు ప్రజలకు అబద్ధం చెప్పాడు అనే విషయం పెంటగాన్ పేపర్స్లో బయటపడింది. అవి పత్రికలు రాశాయి. అందువల్ల ప్రభుత్వమే కూలిపోవలసి వచ్చింది. అంత కీలకమైన కేంద్రం పెంటగాన్. ఇప్పుడు కొత్తగా వచ్చిన రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ 2 కొత్త నిబంధనలు విధించాడు. ఈ కొత్త నిబంధనలను కామన్ సెన్స్ అన్నాడు. ఏమిటి కామన్ సెన్స్? 1, అది క్లాసిఫైడ్ సమాచారం అయినా సరే, మామూలు సమాచారం అయినా సరే, ఏ సమాచారం కోసమైనా విలేకరులు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి సాలిసిట్ చేయకూడదు, సమాచారం చెప్పండి అని అడగకూడదు. అధికారికంగా ఏ సమాచారం ఇస్తామో అఫీషియల్లీ రిలీజ్డ్ సమాచారం మాత్రమే ప్రకటించాలి, ప్రచురించాలి, వాటి మీదనే వార్తలు రాయాలి. కానీ విలేకరులు సొంతంగా సమాచార సేకరణ కోసం ప్రయత్నించకూడదు. ఇది మొదటి షరతు. అంటే జర్నలిజం లేకుండా చేయదలుచుకున్నాను. భారతదేశంలో కూడా జరుగుతున్నది, ప్రపంచంలో చాలా నియంతృత్వ దేశాలలో జరుగుతున్నది. ప్రపంచానికే పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే ఫస్ట్ అమెండ్మెంట్ ఉన్నది. దాని ప్రకారం ప్రజలకు హక్కులున్నాయి అని చెప్పుకునే అమెరికాలో కూడా పీట్ హెగ్సెత్
ఇది ప్రారంభించాడు. రెండో షరతు, మేము ఇక్కడ సేకరించిన సమాచారాన్ని అధికారిక సమాచారం కాకుండా మిగిలిన సమాచారాన్ని ప్రచురించపోము, ప్రచురిస్తే దానికి జరిగే దుష్పరిణామాలకు మేమే బాధ్యులము అని ఒక డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. ఈ 2 షరతులు పెట్టి సాయంత్రం 4 గంటల లోపల ఈ షరతుల పత్రం మీద సంతకం చేయాలి. ఈ సంతకం చేస్తేనే మిమ్మల్ని కార్యాలయం నుంచి పని చేసుకొనిస్తాము అని పీట్ హెగ్సెత్ అన్నాడు. వెంటనే డజన్ల కొద్దీ రిపోర్టర్, అక్కడ మొత్తం 40 నుంచి 50 మంది ఉన్నారు. ఈ 40-50 మందిలో అందరికందరూ కేవలం వన్ అమెరికా న్యూస్ నెట్వర్క్ అనే ఒక్క సంస్థ మినహా మిగిలిన అన్ని దినపత్రికలు, టీవీ ఛానళ్ళు, ప్రచార సంస్థలు, వార్తా సంస్థలు ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయం 4 గంటలు అని ఏ అవధి అయితే విధించారో పెంటగాన్ మీడియా రూమ్లో ఉండే తమ సామాన్లు, తమ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటింగ్ మిషన్లు, తమ ఫోటోలు, తమ పుస్తకాలు, తాము ఇంతకాలము సేకరించి పెట్టుకున్న డాక్యుమెంట్లు అన్ని డబ్బాల్లో పెట్టుకుని 4 గంటలకు పెంటగాన్ కారిడార్ అంతా కూడా ఆ డబ్బాల మయంగా ఉన్నది. అందరికందరూ పెంటగాన్ చాలా భద్రతా కార్యాలయం కాబట్టి లోపలికి పోవడానికి యాక్సెస్ కార్డు ఉంటుంది, మెడలో వేసుకొని తిరుగుతారు. ఆ యాక్సెస్ కార్డులను 50 మంది పెంటగాన్ కార్యాలయానికి ఇచ్చేశారు, తిరస్కరించారు, ధిక్కరించారు. మీరు ఇచ్చే అనుమతి పత్రం మాకు అక్కర్లేదు, అవి ఇచ్చి బయటకు వచ్చేశారు. ఇది నిజంగా ప్రపంచ చరిత్రలో బహుశా ఇటువంటి ఘటన జర్నలిస్టులు ఒక పత్రికా సమావేశాన్ని బహిష్కరించడం ఉంటుంది, ప్రత్యేకంగా ఒక కారణం వస్తే ఒక వ్యక్తి చెప్పే మాటలను బహిష్కరించడం ఉంటుంది. కానీ అమెరికా వంటి అత్యంత బల సంపన్నమైన దేశపు సైనిక ప్రధాన కార్యాలయం, ఈ కార్యాలయాన్ని మేము ధిక్కరిస్తున్నాము అని ప్రతి ఒక్కరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత అమెరికా మీడియాలో చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతున్నది. నాన్సీ యోసెఫ్ అని ఒక విలేకరి ఉన్నారు. ఆమె పెంటగాన్ ఆఫీసులో 2007 నుంచి పెంటగాన్ వ్యవహారాలు కవర్ చేస్తున్నారు. 18 సంవత్సరాలుగా అక్కడి నుంచే విలేకరిగా ఆమె తన పత్రికలకు, వార్తా సంస్థలకు వార్తలు పంపుతూ ఉన్నారు. ఆమె ఒక మాట అన్నారు, ఐఎమ్ సాడ్. నిజంగా 18 ఏళ్ళు పనిచేసిన ఒక చోటి నుంచి బయటికి రావాల్సి వస్తున్నది. 18 ఏళ్ళు కవర్ చేసిన ఒక వార్తా వ్యవహారాన్ని, వార్తా విషయాన్ని ఇవాళ కవర్ చేసే అవకాశం లేదు. ఐఎమ్ సాడ్, బట్ at the same time I am also proud that we stuck together. విలేకరులమందరము ఒక్క కట్టుతో ఉన్నాము, ఏకగ్రీవంగా బహిష్కరించాము, ఏకగ్రీవంగా ఈ ఆంక్షలను ధిక్కరించాము, ఈ పత్రం మీద సంతకం చేయము అని ప్రకటించాము. పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ అని ఉంది. PBS తరఫున అక్కడ ఇంతకాలము పెంటగన్ను కవర్ చేసిన విలేకరి ఉన్నారు. ఆమె PBS మీదనే మాట్లాడారు. ఇది లక్షల కోట్ల డాలర్ల ప్రజాధనంతో నడుస్తున్న సంస్థ. అమెరికన్ సైనిక ప్రధాన కార్యాలయం అంటే అదేదో రహస్యంగా అందరికీ తలుపులు మూసుకుని ఉండే వ్యవహారం కాదు. ఇది ప్రజాధనంతో, ట్యాక్స్ పేయర్స్ మనీతో నడుస్తున్నది. క్లాసిఫైడ్ అంటారా, దేశ భద్రతకు అవసరమైన విషయాలు అంటారా, వాటిని దాచి ఉంచవచ్చు. కానీ అసలు లోపలికి రావడానికి వీల్లేదు, మీరు ఎవరిని మాట్లాడడానికి వీల్లేదు, న్యూస్ గ్యాదరింగ్ చేయడానికి వీల్లేదు. వార్త రాస్తే ఆ వార్తకు దుష్పరిణామాలు ఏమన్నా వస్తే అవి మేమే భరించాలి. ఇదంతా నిరంకుశ విధానాలు, వీటిని అంగీకరించేది లేదు అని PBS విలేకరు అన్నారు. ఈ ధిక్కరించి బయటికి వచ్చిన విలేకరులందరూ అయితే మేము అమెరికన్ సైనిక వ్యవహారాల మీద సమాచార సేకరణ, వార్తా రచన, విశ్లేషణ ఆపబోవడం లేదు. తప్పనిసరిగా అమెరికన్ సైనిక వ్యవహారాల మీద రాస్తూ ఉంటాం, కానీ ఇక నుంచి బహుశా దిస్ రిపోర్టింగ్ విల్ కంటిన్యూ, రోబస్ట్ రిపోర్టింగ్, బట్ ఫ్రమ్ డిస్టెన్స్. బయట నుంచి చేస్తాం, ఈ పని దూరం నుంచి చేస్తాం. ఇన్నాళ్ళు పెంటగాన్ ప్రధాన కార్యాలయంలో కూర్చొని చేసే అవకాశం వచ్చింది, చేశాము. ఇక నుంచి బయట నుంచి కూడా చేస్తాము అని తమ స్ఫూర్తిని ప్రకటించారు. బహుశా మన దేశంలో ఉన్నలాంటి పరిస్థితుల్లో అయితే ఇది దేశద్రోహం అనేవాళ్ళు. సైన్యం గురించి ప్రజలు తెలుసుకోవలసిన వాస్తవాలు చెప్పవలసి ఉంది, చెప్పవలసిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉన్నది. ఈ విధి నిర్వహణను అడ్డుకునే ఎవరినైనా మేము సహించబోము అని అమెరికన్ జర్నలిస్టులు ఒక ఆహ్వానించదగిన నిర్ణయం ప్రకటించారు. అయితే పత్రికల మీద మన దేశంలో చూస్తున్నాం, ప్రపంచంలో అనేక దేశాల్లో చూస్తున్నాం, అమెరికాలో కూడా ఇంకా 11 నెలలు పూర్తిగా కాలేదు అధికారంలోకి వచ్చి. ఈ 11 నెలల్లోనే ట్రంప్ తన
పరువు నష్టమైందని లేదా తన వ్యవహారాలలో చెప్పకూడని విషయాలు బయటికి ప్రకటించారని న్యూయార్క్ టైమ్స్ మీద, సిబిఎస్ న్యూస్ మీద, ఏబీసీ న్యూస్ మీద, వాల్ స్ట్రీట్ జర్నల్ మీద, అసోసియేటెడ్ ప్రెస్ మీద కోర్టు కేసులు వేస్తున్నాడు. పత్రికల గొంతు నొక్కడం అనే ఒక ప్రధానమైన ఆయుధాన్ని, అంటే ప్రజలకు సమాచారం అందకుండా చేయడం అనే ఒక వ్యవహారాన్ని ట్రంప్ నడుపుతూ ఉన్నాడు. అందుకే ఈ ఘటన జరగగానే పీట్ హెగ్సెత్తో పాటు ట్రంప్ కూడా కూర్చున్నాడు. ట్రంప్ కొన్ని మాటలు అన్నాడు. ది ప్రెస్ ఈస్ వెరీ డిస్రప్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ పీస్. ప్రపంచ శాంతి కోసం అమెరికా ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీడియా, ప్రచార సాధనాలు, పత్రికలు దీన్ని భంగపరుస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. ది ప్రెస్ ఈజ్ వెరీ డిసానెస్ట్. పత్రికా రంగం నిజాయితీ లేకుండా ఉన్నది. ఇవి ఆయన అన్న మాటలు. హెగ్సెత్ గురించి కూడా ఇప్పుడు ఈ 2 రోజుల్లో అమెరికన్ అనేక మంది పత్రికా రంగ విశ్లేషకులు అనేక విషయాలు ప్రకటిస్తున్నారు. పీట్ హెగ్సెత్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే 2025 జనవరి 25 నుంచి ఇప్పటి వరకు గడిచిన 10 నెలల్లో 2 పత్రికా సమావేశాలు పెట్టాడు. సమాచారాన్ని అంతకంతకు ప్రజలకు అందకుండా, విలేకరులకు అందకుండా కుంచింపజేస్తున్నాడు అని వాళ్ళు మొదటి ఆరోపణ చేశారు. కానీ భారతదేశం నుంచి మనకు 11 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క పత్రికా సమావేశం పెట్టని ప్రధానమంత్రి ఉన్నాడు. మనకిది ఆశ్చర్యకరమేమి కాదు. ఏడాదిలో 10 నెలల్లో 2 పత్రికా సమావేశాలు పెట్టాడు. ఇది సమాచారాన్ని అందకుండా చేయడం అని అమెరికన్ విలేకరులు, అమెరికన్ పత్రికా రంగం విమర్శిస్తూ ఉన్నది. అది మాత్రమే కాదు, పీట్ హెగ్సెత్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంటగన్ చాలా పెద్ద కార్యాలయం అది. ఆ కార్యాలయంలో విలేకరులు ఇదివరకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉండేది. సైనికాధికారులను కలిసే అవకాశం, నావికా విభాగం అధికారులను, వాయుసేన విభాగం అధికారులను, కాల్బలపు అధికారులను అనేక మందిని కలిసే అవకాశం ఉండేది. వార్తా సేకరణలో అది వాళ్ళ వృత్తి ధర్మం. కానీ పీట్ హెగ్సెత్ అధికారంలోకి రాగానే విలేకరులు పెంటగాన్ కార్యాలయంలో మీడియా గది మినహాయించి మరెక్కడికే పోవడానికి వీల్లేదు. ఎక్కడికైనా పోదలుచుకుంటే విత్ ఎస్కార్ట్ అమెరికన్ సైనిక దళాల, భద్రతా బలగాల వ్యక్తులు వారి వెంట ఉండి వారు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని కలిశారు, వివరాలు తెలుసుకునేటట్టుగా మాత్రమే ఆమోదిస్తాము అన్నాడు. ఇది మాత్రమే కాదు, మామూలుగా జర్నలిజంలో అధికారిక సమాచారం ఒక ఎత్తు అయితే, ఇప్పుడంటే పత్రికలు క్రమక్రమంగా దిగజారుతున్నాయి. కానీ గతంలో పత్రికలలో లీకేజ్, ఒక మంత్రి ఒక లీక్ చేస్తాడు, ఒక అధికారి ఒక లీక్ చేస్తాడు, ఒక కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి లీక్ చేస్తాడు. ప్రజలకు తెలియవలసిన సమాచారం లీకేజీల ద్వారా బయటపడేది. పీట్ హెగ్సెత్ అధికారంలోకి రాగానే పత్రికలలో, ఛానళ్లలో ఏ వార్త వచ్చినా అది లీకేజ్ అయ్యి ఉంటే దాని మీద దర్యాప్తు జరిపి ఎక్కడి నుంచి బయటపడిందో వాళ్ళను శిక్షించాలి అని కొత్త విధానం తీసుకొచ్చాడు. ఇటువంటి ట్రంప్ పీట్ హెగ్సెత్ పత్రికా రంగం మీద, ప్రజల సమాచార హక్కు మీద చేస్తున్న దాడిని అమెరికన్ పత్రికా రంగం వీరోచితంగా ప్రతిఘటిస్తుంది. అమెరికాలో జరుగుతున్న సమాచార హక్కు ఉల్లంఘనలకు కొన్ని వందల రెట్లో, డజన్ల రెట్లో ఎక్కువ ఉల్లంఘనలు జరుగుతున్న భారత పత్రికా రంగంలో ఇప్పటికే గోధి మీడియాగా అపకీర్తి తెచ్చుకున్న పత్రికా రంగం ఇప్పటికైనా కనీసం పెంటగన్ ఉదాహరణతోనైనా లేచి నిలుస్తుందా, కదులుతుందా? ప్రజల సమాచార హక్కును రక్షించే ఒక ప్రధాన కర్తవ్యాన్ని తన తలకెత్తుకుంటుందా?